ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పాలనతో మృత్యు రోడ్డుగా మారింది. 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నిఘాతో భద్రంగా ఉన్న ఓఆర్ఆర్ ఇప్పుడు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. 2.5 ఏళ్ల రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి ఓఆర్ఆర్పై 320 మంది మృత్యువాత పడ్డారు. ఇటీవలే ఒకే కుటుంబానికి చెందిన 6గురు దుర్మరణం పాలయ్యారు. 2023లో 150 ప్రమాదాలు, 34 మరణాలు. 2024లో 223 ప్రమాదాలు, 62 మంది మృత్యువాత పడ్డారు. ఓఆర్ఆర్పై మృత్యు ఘోష మోగుతున్న కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల గురించి మరిన్ని వివరాలు ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరానికి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ చుట్టూరా 158 కిలోమీటర్లతోని ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేశారు. 2008లో 22 కిలోమీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 2014 నుంచి 2018 వరకు దాదాపు మొత్తం విస్తీర్ణం కూడా 158 కిలోమీటర్లు ఏర్పాటు చేసి కూడా హైదరాబాద్ నగరం నుంచి ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, దాంతోపాటుగా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి మరియు హైదరాబాద్ నుంచి నేషనల్ హైవేలకు కనెక్టివిటీగా దాంతోపాటుగా ప్రతి జిల్లాకు కనెక్టివిటీగా రింగ్ రోడ్ల యొక్క ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసేసి హైదరాబాద్ మొత్తానికి కూడా మొట్టమొదటిగా 1 నుంచి 19 ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసిన తర్వాత దానిని 22కు పెంచుతూ మొత్తం 22 ఎగ్జిట్ మార్గాలను చేసి ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు దాంతోపాటుగా మహానగరం నుంచి ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ హైవేలను ఏర్పాటు చేశారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్లపైన మరణాల శాతం కూడా సంభవిస్తుంది. ఎందుకు సంభవిస్తుంది? దాదాపు 2024, 25, 26లో చూసుకున్నట్లయితే దాదాపు 226 యాక్సిడెంట్లు కాగా దాదాపు 300 మంది కూడా మృత్యువాత పడ్డారు. ఈ మృత్యువాత పడ్డానికి గల కారణాలు ఏంటిది? ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా హైదరాబాద్లో తరచుగా పబ్లిక్ ఉండడం వల్ల కార్లు కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ లోపలికి రాకుండా 10 గంటల తర్వాత కూడా సిటీలోకి ఎంటర్ అయ్యే విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా దర్శకాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ హైదరాబాద్లో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం, మరణాలు సంభవించడం ఎందుకు జరుగుతున్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఏదైతే 120 స్పీడు, 100 స్పీడు, 80 స్పీడ్ అంటూ కూడా కొన్ని స్పీడ్ లిమిట్స్ కూడా కేటాయించిన పరిస్థితులు అనేది కూడా తెలిసిన విషయమే. దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ మీద మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ మనము గండిపేట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ అంటే ఒక కార్ యాక్సిడెంట్ అయి కూడా ఈ కార్ కావచ్చు, కారుతో పాటుగా దాని పక్కన ఉన్నటువంటి లారీ ఆ రెండు యాక్సిడెంట్ అయిన సందర్భం గత 4 రోజుల క్రితం కూడా ఇక్కడ సంభవించిందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఇప్పటికి కూడా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా క్లీనింగ్ చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్ని కూడా క్లీన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి స్పీడ్ లిమిట్లో ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి స్పీడ్ లిమిట్ కేటాయించిర్రో లారీలకు దాదాపు 80 స్పీడ్ లిమిట్ కావచ్చు, దాంతోపాటుగా కారుకు 120 స్పీడ్ లిమిటు, ఈ విధంగా కూడా స్పీడ్ లిమిట్స్ కేటాయించిన సమయంలో ఆ స్పీడ్ లిమిట్ని పాటించకపోవడం వల్లనే ఇలాంటి యొక్క ఘోరమైన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజువల్లో చూసుకున్న ప్రకారం అయితే దీనికి సంబంధించిన దానిలలో ఔటర్ రింగ్ రోడ్లోని మొత్తానికి అంటే ఏదైతే మొత్తం విస్తీర్ణం ఉందో ఈ విస్తీర్ణం అనేది కూడా 2 పార్ట్లుగా డివైడర్కు అటువైపు కావచ్చు, డివైడర్కు ఇటువైపు మొత్తానికి కూడా 4 పార్ట్స్ అనేది కూడా చేయడం జరిగింది. ఫస్ట్ మనం పార్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే మొదట లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ అనేది 120 స్పీడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత లేన్ అనేది ఏదైతే ఉందో అది కూడా 120 స్పీడ్ ఉంటుంది. ఆ రెండు కూడా ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కార్లకు కావచ్చు, దాంతో పాటుగా
120 స్పీడ్ లిమిట్ ఉన్నటువంటి వాహనాలకు ఉంటుంది. దాని తర్వాత 3వ లైన్ చూసుకున్నట్లయితే ఆ 3వ లైన్ 4వ లైన్ అనేది ఈ 2 లైన్స్ అనేటివి దానికి సంబంధించినటువంటి వాహనాలకు ఏదైతే లారీలు ఉన్నాయో హెవీ వెహికల్స్ ఉన్నాయో ఈ హెవీ వెహికల్స్కి ఉంటుంది. దాని తర్వాత 4వ చిట్ట చివరిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ 4వ లైన్ అనేది దీనికి సంబంధించినటువంటి అత్యవసర వాహనాలు అంటే ఏదైనా విఐపి ప్రోటోకాల్ కావచ్చు, దాని తర్వాత అంబులెన్స్ సర్వీస్ కావచ్చు, దాని తర్వాత పోలీసింగ్ పెట్రోలింగ్ వాళ్ళు ఉన్నారు, పెట్రోలింగ్ సంబంధించిన వాహనాలకు మాత్రమే దీన్ని వాడాలి. కానీ మనం విజువల్లో చూసినట్లయితే అంబులెన్స్కు సంబంధించిన దాంట్లో కూడా కార్లు ఎంటర్ కావడము, కార్లు సంబంధించిన దాంట్లో కూడా హెవీ వెహికల్స్ ఎంటర్ కావడము, హెవీ వెహికల్స్ మనం విజువల్లో చూసుకున్నట్లయితే 1వ 2వ రోస్ అవుతున్నాయో ఆ 2 రోస్ కూడా మనకు కార్స్కు మాత్రం ఉంటుంది, 3వ రోలో మాత్రం లారీలకు ఉంటుంది. కానీ అంబులెన్స్ అనేది మొదటి రోలకు వెళ్ళడము, వెహికల్స్ అనేవి 4వ రోకు రావడం అంటే ఏదైతే ఈ వెహికల్స్ సంబంధించినటువంటి ఈ రోస్ ఉన్నాయో 1, 2, 3, 4 మొదటిది రెండోది ఈ 2 లేన్లు కూడా కార్లకి, మూడో లైన్ చూసుకున్నట్లయితే అది హెవీ వెహికల్స్కి, 4వ లైన్ చూసుకున్నట్లయితే అది అత్యవసర వాహనాలకు అంబులెన్స్కు ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో ఈ వాహనాలకు జరిగినటువంటి యాక్సిడెంట్లలో మెయిన్గా ఈ లేన్స్ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లనే కూడా ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6గురు యాక్సిడెంట్ వల్ల దుర్మరణం పాలయ్యారు. చిన్న పిల్లలతో సహా అదే వాహనంలో గుడికి వెళ్ళి గుడిలో పూజలు చేసుకొని దాంతో పాటుగా వచ్చేసి కుటుంబ సభ్యులతో కలిపేసి అక్కడ ఫోటోలు దిగి అక్కడ నుంచి హైదరాబాద్కు చేరుకున్న సమయంలో యాక్సిడెంట్ కావడం, 6గురు దుర్మరణం చెందడం. ఇంతటి ఘాతానికి కారణం అంటే డ్రైవర్కి సంబంధించినటువంటి నిద్రమత్త, అసలు ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాద స్థలం దగ్గర కూడా దాన్ని విషేదించే ప్రయత్నం చేద్దాం. ఔటర్ రింగ్ రోడ్డుకి దాదాపు ఏదైతే డివైడర్కు సంబంధించిన దానిలో డివైడర్కు ఒకవైపు వచ్చేసి 4 లేన్లు, దానివైపు అవతలకి వచ్చేసి 4 లేన్లు ఉంటాయి. మనము విజువల్లో చూసినట్లయితే ఏదైతే ఈ ఔటర్కు సంబంధించినటువంటి ఈ వాహనాలు ప్రయాణం చేయడానికి వీలుగా వచ్చేసి మొదటి లేన్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ పక్కన ఉన్నటువంటి స్టార్టింగ్ లేన్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లేన్ అనేది 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే వాహనాలు, కార్లు కావచ్చు, ఇతర వెహికల్స్ కూడా 120 కిలోమీటర్లు వెళ్ళడానికి వెసులుబాటుగా కూడా డిజైన్ చేసిన విజువలైజేషన్ మనం చూసుకోవచ్చు. ఇక 2వ లైన్ చూసుకున్నట్లయితే అది 100 కిలోమీటర్లు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి 100-120 కిలోమీటర్లు ఉండే వాహనాలు డిజైన్ చేసుకోవడానికి 2వ లైన్ అనేది కూడా డిజైన్ చేశారు. ఆ నుంచి చూసుకున్నట్లయితే 3వ లైన్ ఏదైతే ఉందో ఆ 3వ లైన్ అనేది కూడా ఏదైతే అత్యవసర ఏదైతే హెవీ వెహికల్స్ మన విజువల్లో చూసినట్టు లారీలు కావచ్చు, హెవీ వెహికల్స్ అంటే దాదాపు 12 టైర్, 14 టైర్, 18 టైర్ వాహనాలు హెవీ లోడ్స్ వేసుకొని కూడా ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు అనేటివి కూడా వెళ్ళడానికి కేవలం 80 స్పీడ్తో ఈ వాహనాలు వెళ్ళడానికి కూడా ఈ రోడ్ అనేది డిజైన్ చేశారు. దాని పక్కన చూసుకున్నట్లయితే లేన్ నెంబర్ 4 వర్షం బట్టి కూడా లేన్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే ఇది అత్యవసర వాహనాలు కావచ్చు, ఎమర్జెన్సీగా ఏదైతే అంబులెన్స్ కావచ్చు, పోలీస్ సేవలు కావచ్చు, విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వాహనాలకి ఈ యొక్క 4th లేన్ అనేది యూజ్ చేస్తారు. దీంతో పాటుగా చివరిగా చూసుకున్నట్లయితే దీనిని షోల్డర్ లేన్ అంటారు. 5వ లేన్ వచ్చేసి షోల్డర్ లేన్గా ఉంటుంది. ఈ షోల్డర్ లేన్ యొక్క ఏంటంటే ఏదైనా వాహనాలు ఉంటే వాహనాల యొక్క ఇప్పుడు మనం విజువల్లో చూసినట్లయితే ఈ వాహనంలో వచ్చేసి ఒక వాహనం అనేది కూడా టైర్ అనేది బరస్ట్ అయిపోయి ఇక్కడ రోడ్డు మధ్యలో ఏదైతే ఎమర్జెన్సీ వాహనం ఉందో దానికి పార్కింగ్ ఏరియాకు అనుసంధానంగా కూడా ఇక్కడ వాహనం ఆగిపోయింది. ఇది టర్నింగ్ ఏరియా. ఈ టర్నింగ్ ఏరియాలో కూడా దాదాపు 120 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వాహనాలతో వచ్చేసి వాహనాలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఈ వాహనాన్ని ఏదైతే వెహికల్ ఉందో ఈ వెహికల్ అనేది కూడా టర్నింగ్ ఉండడం వల్ల దీనికి ఏదైతే వాహనం వచ్చిన టైంలో దీన్ని కంట్రోలింగ్ చేసుకోలేకపోవడం. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రామాణికంగా చూసుకుంటే ఒక వాహనము మరొక వాహనం కూడా స్పీడ్ అనేది కూడా కంట్రోలింగ్ లేకపోవడం, ఆ స్పీడ్ కంట్రోలింగ్ లేకపోవడం వల్ల కూడా మనకు ఇప్పుడు ఈ వాహనం అనేది కూడా ఏదైతే 4th లేన్ ఏదైతే ఉందో 4th లేన్కు
అండ్ దాంతోపాటుగా షోల్డర్ లైన్ మధ్యలో వచ్చేసి ఈ వాహనాన్ని కూడా పెట్టారు. ఇక్కడికి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పెట్రోలింగ్ ఏదైతే ఇక్కడ అవుటర్కు సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనం ఉంటుందో వాహనం రాకపోవడం, టోయింగ్ రాకపోవడం వల్ల ఇక్కడ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తులే రిపేరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఈ యాక్సిడెంట్లు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ రోడ్డు మధ్యలో వచ్చేసి ఈ వాహనం కోసం వచ్చేసి ఇక్కడ రాయి పెట్టేసి రాయితో పాటుగా వచ్చేసి తను వాహనాన్ని రిపేర్ చేసుకుంటున్నారు. కానీ అవుటర్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కనీసం ఈ టోయింగ్ వెహికల్ కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి అవుటర్కు సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలు రాకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటానికి దీన్ని నిదర్శనంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వాహనాలు రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి పటాన్ చెరువు కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి నానక్రామ్గూడ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట్ ఏరియాలో వాహనాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకు సంబంధించిన వాళ్ళల్లో అంటే ఆ ఏరియాలో సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, పటాన్ చెరువు దగ్గర సంబంధించినటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, ఆ వాహనాలు వెళ్ళే సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి చుట్టూరా కూడా అవుటర్కి సంబంధించిన వాటికి కూడా పెట్రోలింగ్ మొబైల్స్ అనేవి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పెట్రోలింగ్ మొబైల్స్ అనేవి లేకపోవడం వల్ల దానిపైన వచ్చేసి దృష్టి సారించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. రోడ్డు మధ్యలో ఆగినప్పుడు దాన్ని తీయాల్సిన పరిస్థితి. ఒకవైపు డ్రైవర్ అతను టెన్షన్లో ఉంటాడు, కనీసం దాన్ని పైన వచ్చేసి ఒక ఏదైతే దానిపైన దృష్టి సారించకపోవడము, పెట్రోలింగ్ వెహికల్స్ లేకపోవడము, పోలీసు యంత్రాంగం పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతాయంటానికి కూడా నిదర్శనంగా ఇప్పుడు మనం విజువల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. దాంతోపాటుగా కూడా మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిద్రపోతున్న వేళ హైదరాబాదు చుట్టూరా 158 కిలోమీటర్లు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా తాసుబాములా బొసగొడుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా వాహనాల్లో కూడా పరిగెడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా 158 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ప్రస్తుతానికి మనం ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఇటువైపు పెదగోల్కొండ, అటువైపు శంషాబాద్ మధ్యలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఏదైతే 4 లేన్లు ఉన్నాయో ఆ 4 లేన్లకి కారుకు సంబంధించిన వాటికి వచ్చేసి మొదటి లేన్కు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు పోయే విధంగా, రెండోది అయితే 100 కిలోమీటర్లతో వచ్చేసి వాహనాలు, మూడో వాహనం వచ్చేసినట్లయితే ఏదైతే లారీలు ఉన్నాయో లారీలు కావచ్చు, దాంతో పాటుగా 80 కిలోమీటర్ల వేగం వరకు ఉండేటువంటి వాహనాలు, దాంతో పాటుగా 4వ లేన్ ఏదైతే ఉందో ఆ 4వ లేన్ అనేది కూడా అత్యవసర వాహనాలకు కూడా డిజైన్ చేయబడ్డటువంటి ఉన్న దృశ్యాలను మనం చూడవచ్చు విజువలైజేషన్ ఆధారంగా. అంటే ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ లేన్లలో తారుమారుగా అంటే ఆ 120 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి కార్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాహనాలు అది 2వ లేన్ వరకు రావడము, 2వ లేన్లో ఉన్నటువంటి 3వ లేన్లకు రావడము, జిగ్జాగ్గా అంటే ఒక లేన్ ప్రతిపాదిక అనేది లేకుండా ఒకవైపు హెవీ స్పీడు, మరోవైపు చూసుకోవాలి మనం విజువల్లో చూసినట్లయితే ఆ 4వది ఎమర్జెన్సీకి సంబంధించిన లేన్కి ఆ లారీ సంబంధించిన అతను అనేది కూడా బస్ని ఓవర్టేక్ చేసే దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా అంటే అత్యవసర వాహనాలు లేదు, దాంతోపాటుగా ఆంబులెన్స్ సర్వీస్ లేదు. అంటే ఈ లైన్లలో ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ని కరెక్ట్గా దాని యొక్క గైడ్ లైన్స్ అనేది ఏదైతే దాన్ని పాటించకపోవడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒకే కుటుంబం, ఆ ఒకే కుటుంబంలో దైవ దర్శనాల కోసం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి వెళ్ళి, యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి, ఆ నుంచి వచ్చేసి చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి గచ్చిబౌలిలోని షాపింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు లివింగ్ ఉన్నటువంటి సనత్ నగర్ వెళ్ళడానికి ఒక ప్రణాళిక చేసుకొని ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, చిన్నపిల్లలతో కలిపేసి సొంత వాహనంలోనే యాదగిరిగుట్టకు ప్రయాణం చేసి దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఆ నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్కు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని వచ్చే 6 ఏదైతే ఉన్నారో 7 ప్రయాణిస్తున్నటువంటి వ్యాగనర్ అనే వాహనం అనేది ఇదే రోడ్లో ప్రస్తుతానికి మనం ఉన్న చోటలోనే దాదాపు ఆగి ఉన్నటువంటి నూకలలో ఉన్నటువంటి లారీని ఢీకొట్టేసి అంటే దాదాపు 120 కిలోమీటర్ల పైచిలుకు స్పీడ్ ఉండడం వల్ల ఆ వ్యాగనర్ వాహనం వచ్చి యాక్సిడెంట్ చేసి దానిలోకి దూరిపోవడం వల్ల అక్కడికక్కడే 6 మృతి చెందగా ఒక మహిళ
ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంది. మనం విజువల్లో చూసినట్లయితే ఈ రక్తపు మరకలు ఏదైతే ఉన్నాయో ఆ రక్తపు మరకలు అనేటివి కూడా మొత్తం దాంతో పాటుగా మనం తాడుకు చూసుకున్నటువంటి బ్లడ్ ఏదైతే ఉందో ఈ బ్లడ్ ఆధారంగా కూడా మనం చూడొచ్చు. ఈ విజువల్లో మొత్తం చూసినట్లయితే దాన్ని ఏదైతే వ్యాగ్నర్ వాహనం ఉందో వ్యాగ్నర్ వాహనం మొత్తం కూడా బయటికి తీయడానికి థ్రెడ్ సహాయంతోనే ఏదైతే ఈ లారీకి సంబంధించినటువంటి ఈ మోకు అంటారు దీన్ని సహాయంతో బయటికి లాగడానికి ప్రయత్నించిన రాకపోవడంతో ఇక్కడికి జేసీబీ దాంతోపాటుగా ప్రొక్లైనర్ సహాయంతో దీనికి సంబంధించినటువంటి వాహనాన్ని బయటికి తీసుకొచ్చారు. మనం విజువల్లో చూసినట్లయితే ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ మరకలు కావచ్చు దాని యొక్క దృశ్యాలు మనం చూసుకోవచ్చు. దృశ్యాలు చూడవచ్చు. దాదాపు ఇదే ప్రాంతం మనం విజువల్లో చూసినట్లయితే ఈ ప్రాంతంలోనే మొత్తం ఈ లారీకి సంబంధించినటువంటి దాని లోపలికి దూరి దాంతోపాటుగా అక్కడికక్కడే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, దాంతోపాటుగా ముగ్గురు చిన్నారులతో పాటుగా ముగ్గురు మహిళలకు దాంతోపాటుగా అందరు కలిపేసి 6 ఇక్కడే చనిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇదే బాధాకరమైన విషయం. వాళ్ళు ఏదైతే వాహనం ఉందో ఈ వాహనం TS23F2298 ఈ వాహనం పేరిట వచ్చేసి ఆల్రెడీ ఓవర్ స్పీడ్తో వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఫైన్లు ఉన్నాయి. ముందున్నటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లైటింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే అద్దం టోటల్గా మనం విజువల్లో చూసినట్లయితే అద్దము కూడా మొత్తం ఎక్కడికక్కడికి మొత్తం మిక్స్ అయిపోయి దానికి గ్లాస్ మొత్తం కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు కావచ్చు. దానికి సంబంధించినటువంటి లైట్ ఏదైతే ఉందో లైట్ కూడా మొత్తము పగిలిపోయినట్టుగా లారీ లోపల దూరిపోయిన తర్వాత మొత్తం లారీ కావచ్చు, దాంతోపాటుగా అద్దం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇండికేటర్ లైట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే మొత్తం కూడా పార్ట్స్ కూడా మొత్తం పగిలిపోయినటువంటి దృశ్యాలు. దానితో పాటు వాళ్ళని బయటికి తీయడానికి కూడా 2-3 గంటల తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా ఓఆర్ఆర్ చూసేటువంటి సిబ్బంది కావచ్చు, ఇవన్నీ జరిగిపోయి కూడా వీళ్ళందరూ చనిపోయిన అటువంటి బాధాకరమైన దృశ్యాలని దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నేమ్ ప్లేట్ కావచ్చు, దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు కావచ్చు, ఇవన్నీ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం కూడా ఓవర్ స్పీడ్ పార్ట్గా వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో దానిపైన వచ్చేసి పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయో, దాంతోపాటుగా టోలింగ్ వాహనాలు ఉన్నాయో, ఇవన్నీ లేకపోవడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకనంటే దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూరా చూసుకున్నట్లయితే లారీలు కావచ్చు, దాంతోపాటుగా కార్లు కావచ్చు, ఇతరత్ర వాహనాలన్నీ కూడా నిద్ర లేకుండా, ఎందుకనంటే హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హెవీ వెహికల్స్ అనేటివి కూడా బయటికి ఎలో లేదు. అంటే రాత్రి సమయాల్లో మాత్రమే హైదరాబాద్ లోపలికి ఎంటర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ వాహనాలన్నీ కూడా రాత్రి సమయంలోనే పరిగెత్తుతూ ఉంటాయి. వీళ్ళకు నిద్ర వచ్చిన సమయంలో వీళ్ళు దానికి సంబంధించినటువంటి లేన్ ఏదైతే షోల్డర్ లేన్ అనేది ఉందో ఆ షోల్డర్ లేన్లో వాహనాలు ఆపుకొని ఉంటారు. కానీ ఇప్పటికైనా అధికారులు దాదాపు గత 3 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 300 యాక్సిడెంట్లు కాగా దాంట్లో 320 మంది కూడా చనిపోయినట్టుగా సమాచారం ఉంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ దీనిపైన దృష్టి పెట్టలేకపోతుంది ప్రభుత్వం. ఈ మరణాలకు కావచ్చు, నిన్ననే చూసుకున్నట్లయితే 24 గంటల కాకముందే కూడా తుక్కుగూడ దగ్గర ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాహనం రివర్స్ అయిపోయి పడిపోయిన దృశ్యాలు, అంటే బొర్ల పడిపోయిన దృశ్యాలు ఉన్నాయి. దాంట్లో 4 ప్రయాణిస్తుంటే వాళ్ళకు ప్రమాదాలే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి గాయాలు. దాంతో పాటుగా వచ్చేసి ఓవర్ స్పీడ్లో ఉన్నటువంటి వెహికల్స్ మేడ్చల్ దగ్గర కూడా ఓవర్ స్పీడ్లో ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ కూటుకొని కూడా అక్కడికక్కడే ఒకరు చనిపోయి ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం దాదాపు తెల్లవారుజామునటువంటి ఓవర్ స్పీడ్లో ఉన్న వాహనాలు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాహనాలు షోల్డర్ లైన్లో పార్కింగ్లో పెడుతున్నారో పార్కింగ్లో పెట్టిన సమయంలో వాహనాలకి ఒక ఇండికేషన్, అంటే పార్కింగ్ లైట్స్ అనేటి హజార్ లైట్స్ అని అంటారు దాన్ని, ఆ పార్కింగ్ లైట్స్ వేసినట్లయితే ఆ పార్కింగ్ లైట్స్ ఆధారంగా కూడా వాహనాన్ని గుర్తించే ఒక ఆస్కారం ఉంటుంది. ఇకపోతే 57% వరకు కూడా ఈ జరిగేటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయో ఔటర్ మీద దాదాపు పట్టపగలు 10 గంటల తర్వాత ఉదయం 10 గంటల తర్వాతనే జరుగుతున్నాయి. దానికి కారణం
దీనికి సంబంధించినటువంటి ఎండ తీవ్రత కావచ్చు, దానికి సంబంధించినటువంటి పార్కింగ్ లైట్స్, హజార్ లైట్స్ వేయకపోవడం వల్ల వెహికల్ మూవ్ అవుతున్నట్టుగా కూడా ఆ స్పీడ్లో కనపడకపోవడంలో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దీనికి దాదాపు 158 కిలోమీటర్లు ఇంత విస్తీర్ణంగా హైదరాబాదు ప్రజలు వాళ్ళ యొక్క స్వగ్రాలు వెళ్ళడానికి కావచ్చు, రాజధానిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నేషనల్ హైవేకి వెళ్ళాలి అని అంటే హెవీ వెహికల్స్ ముంబై, నాగ్పూర్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వెహికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళకు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలలో ఏదైతే జీవనం గడుపుతున్నారో వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళడానికి దగ్గరగా పటాన్ చెరువు లాంటి ఇండస్ట్రీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నిటికి కూడా ఏదైతే మధ్యతరగతి కాకుండా ఏంటంటే ఎక్కువ దాదాపు వాళ్ళు శాలరీస్ కావచ్చు, వాళ్ళతో పాటుగా ఇండిపెండెంట్గా లివింగ్ ఉండే వాళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరే ఉంటున్నారు. కాకపోతే దీనికి సంబంధించిన దానిలో ఒక ఇండికేషన్ లేకపోవడం, దానికి సంబంధించినటువంటి టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఓవర్ స్పీడ్ ఉన్న టైంలో యాక్సిడెంట్ జరిగే ప్రాంతాలు అవుతున్నాయో అవి గుర్తించేసి అక్కడ ఐడెంటిటీ ఉన్న ప్రాంతంలో ఒక దిక్సూచి లాంటి బోర్డులు పెట్టకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్నటువంటి ఇంత విస్తీర్ణం ఉన్న వాటికి పెట్రోలింగ్ వాళ్ళు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడం, దానిపైన వచ్చేసి నిఘా నేత్రాలు అనేది ఉన్నప్పటికీ దాన్ని పరిశీలనలో అధికారుల లోపం వల్లనే ఎక్కడైతే వాహనాలు పార్కింగ్ జరుగుతున్నాయో ఆ పార్కింగ్ జరిగిన ఇండికేషన్లోకి ఏదైతే నిఘా నేత్రాల ద్వారా చూసిన తర్వాత దానికి పెట్రోలింగ్ వాహనాలు రావడం, వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చేసి ఆ వాహనాన్ని మూవ్ చేసే అంటే ప్రక్రియ ఉన్నట్లయితే ఇలాంటి ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చు. కానీ దీనిపైన అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఏది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఎన్నో ప్రాణాలు కూడా గాలిలో బలైపోతున్నాయి. ఇన్ని జరుగుతుంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తున్నారు అనేది కూడా సామాన్యుడి నుండి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేమి లేస్తున్నారంటే ఏ ప్రమాదం జరుగుతుంది, ఎవరు చనిపోతున్నారు అనేది కూడా హైదరాబాద్ నగరం భయపడుతున్నట్టుగా కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి దిశానిర్దేశం తీసుకుంటుందనేది ఇది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఔటర్ రింగ్ రోడ్లోని ప్రమాదాలు కావచ్చు, దానికి జరిగినటువంటి కూడా పట్టపగలు జరిగినది ఒక కారణం అయితే దీనిపైన ఔటర్కు సంబంధించినటువంటి అధికారుల యొక్క భద్రతా లోపం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా కనవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం విజువల్లో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి లేన్స్ అన్నీ ఉంటే దీనికి ఇండికేషన్గా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎల్ఈడి కావచ్చు అలాంటివి లేకుండా కేవలం కూడా వైట్ పెయింట్ వేసి వదిలిపెట్టారు. కానీ దీనికి సంబంధించిన ప్రతి లేన్కి దానికి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించిన రేడియం ఉంటుందో రేడియం సంబంధించినటువంటి ఏ లేన్కి ఆ లేను పెట్టేసి దానికి ఆ రేడియం స్టిక్కర్స్ వేసేసి పెట్టినట్లయితే ఆ ప్రమాద తీవ్రతను తగ్గించనేది కూడా ఒక పాయింట్గా కూడా చెప్తున్నట్టుగా పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి వీటికి దీని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు? ఈ బాధ్యతతో పాటుగా ఈ యొక్క ప్రణాళిక ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఉందో అదే అభివృద్ధి జరుగుతుంది తప్ప కొత్త ప్రతిపాదికత కావచ్చు, కొత్త ప్రణాళిక లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడుతుంది. ఇన్ని జరగడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కారు మేల్కొని దీనిపైన దిశానిర్దేశం చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే 4 లేన్లు దాంతోపాటుగా షోల్డర్ లేన్తో కలుపుకొని మొత్తం 5 లేన్లుగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఒక డివైడర్కి అటువైపులా వచ్చేసి 5 లేన్లు ఉంటున్నాయి, ఇటువైపు మొత్తం 5 లేన్లు, అంటే మొత్తానికి 10 లేన్లతోని దాదాపు ఒక వాహనానికి ఒకదానికి ఓవర్టేక్ చేసుకొని అధిక స్పీడ్లో వెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ స్పీడ్ గన్స్ ఏదైతే ఉన్నాయో స్పీడ్ గన్స్ గతంలో ఉండేటి ఆ స్పీడ్ గన్స్ ఉండడం వల్ల ఎక్కడే ఫైన్ పడుతుందనే ఒక భయంతో కూడా ఈ వాహనదారులు కూడా స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కెమెరాలు పెట్టడం వల్ల ఆటోమేటిక్గా పెనాల్టీ పడిపోతుంది. దానికి అధికారులు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాలే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. కాబట్టి ఇక్కడైనా సర్కారు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఒక దిశానిర్దేశం చేయాలని, దానిపైన ఒక ప్రణాళిక తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రమాద తీవ్రతలు కావచ్చు, దీని యొక్క ప్రమాదాలకు కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి స్వచ్ఛంగా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లేకుండా బయటికి పోవాలని ప్రజలు కాబట్టి వాహనదారులు కోరుకుంటే బలైపోయి వాళ్ళ యొక్క నిండు జీవితాలు కుటుంబాలు రోడ్డు పాలు అవుతుంటే దాన్ని చూస్తూ ఊరుకునే
పరిస్థితిలో కూడా ప్రజలు ఉండరు కాబట్టి దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలనేది కూడా విశ్లేషకులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ వంశీరెడ్డితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.